గిద్యోను అనే వ్యక్తి దేవుని ద్వారా కోరుకోబడిన వ్యక్తి. ఇంకా తన జీవితంలో తన వాడబడతానికి ముందుగానే, తన దేవుని ద్వారా పిలవబడతానికి ముందుగానే దేవుడు ఆ వ్యక్తిని ఎలా చూస్తున్నాడంటే పరాక్రమశాల, బలాఢ్యుడిగా దేవుడు చూస్తున్నాడు. ఏ స్ట్రాంగ్ మైటీ వారియర్, ఒక వీరుడిగా దేవుడు చూస్తున్నాడు. అంటే దేవుడు ఒక వ్యక్తిని చూస్తానికి ముందే, లేకపోతే వాడుకుంటానికి ముందుగానే దేవుడు ఆ వ్యక్తి జీవితాన్ని చూస్తున్నాడు. ఈ 40 డేస్లో వీఆర్ టార్గెటింగ్ ఆన్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్. వ్యక్తిగత జీవితం మారాలి, వ్యక్తిగతంగా దేవునికి దగ్గరగా చేరాలి, వ్యక్తిగతంగా దేవునిలో ఎదగాలి. వ్యక్తిగతంగా మనం చూసేటప్పుడు దేవుడు మనల్ని వాడుకోవాలి, దేవుడు తన చిత్తాన్ని జరిగించాలి, దేవుడు తన అభిషేకాన్ని మనకు రావాలి, అనుగ్రహించాలి, దేవుని హస్తం మన తోడాలి, చాలా ప్రార్థన చేస్తున్నాం మనం. కానీ దేవుడు మొదటగా మనల్ని చూసేటప్పుడు డూ వి క్వాలిఫై? దేవుడు మనల్ని చూసేటప్పుడు ఈ వ్యక్తిని నేను వాడుకోగలను అన్న రీతిగా మనం కనబడుతున్నామా? ఈరోజు చాలామందికి ప్రశ్న, దేవుడు ఎందుకు కొంతమందినే వాడుకుంటారు? దేవుడు ఎందుకు మిమ్మల్నే వాడుకోవాలా? దేవుడు ఆయన్నే వాడుకోవాలా? దేవుడు వేరే ఎవరినైనా వాడుకోవాలా? నన్ను ఎందుకు వాడుకోడు? ఈరోజు దేవుని దబాయించేవారు చాలామంది ఉన్నారండి. దేవుడు ఎందుకని మిమ్మల్ని వాడుకోవాలి? దట్ ఈస్ ద రివర్స్ క్వశ్చన్. చాలామంది నేను దేవుని ద్వారా వాడబడాలని ఆశపడతాను. నేను అడుగుతాను, ఎందుకని వాడబడాలి? నేను మీకులాగా అవుతాను, వద్దు, వేస్ట్. క్రీస్తులాగా దేవుని మహిమార్థమై నిలబడతానని చెప్పు, అప్పుడు దేవుడు ఆడుకుంటాడు. ఇఫ్ యూ వాంట్ జస్ట్ బీ లైక్ సమ్వన్ ఎల్స్, యూ జస్ట్ గోనా బి ఎ గుడ్ యాక్టర్. దేవునికి వ్యక్తిగత సహవాసం కలిగిన వారు కావాలండి. వ్యక్తిగత సహవాసం అనేది ద బెస్ట్ పర్సన్ ఐ కెన్ సీ ఇన్ బైబిల్ ఎవరంటే దావీదు. నా హృదయానుసారమైన వ్యక్తి. తప్పులు చేయలేదా? చేశాడు. దేవుని బాధపరచలేదా? బాధపరిచాడు. బాధపరచడం మాత్రమే కాదు, దేవుని కోపం రగులుకుంది. బట్ దేవుడు అంటున్నాడు నా హృదయానుసారమైన వ్యక్తి. ఎందుకంటే దేవుడు తనతో చేసిన ద గ్రాండ్ కవెనెంట్, జ్ఞాపకం ఉందా? ద గ్రాండ్ కవెనెంట్, ఆ నిబంధన బట్టి దేవుడు తన చేసిన తప్పుల గురించి తర్వాత ఎప్పుడు మాట్లాడలేదు, కానీ తన హృదయానుసారమైన వ్యక్తిని చెప్పుకుంటూ వచ్చాడు. అది ఎంతవరకు చెప్పుకుంటూ వచ్చాడంటే ఈ భూమి పైన ఉన్నంత వరకు మాత్రం కాదండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చదువుతా కూడా మీరు ఏమని రాయబడుతుంది తెలుసా? ద రూట్ అండ్ ద సీడ్ ఆఫ్ డేవిడ్ అని ఉంటుంది. అంటే దావీదుకు వేరుని, మళ్ళీ ఫలాన్ని నేనే. అంటే దేవుడు పరలోకంలో కూడా దావీదు పేరు చెప్పగలుగుతున్నాడు. అంటే ఏంటి ఆయనలో ఉన్న గొప్పతనం? సింపుల్ అండి. దావీదు, నేను ఐ వాజ్ జస్ట్ క్వశ్చనింగ్, మాకు మేము ఫ్యామిలీ పిల్లలు మేము డిస్కస్ చేసుకుంటూ అడుగుతా ఉన్నాం, మోషే కూడా మంచి నాయకుడు కదా, మోషే కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. నేను వెంటనే అంటా ఉన్నాం, మన వాళ్ళు చెప్తా ఉంటే అన్నాడు, అవునయ్యా మోషేకి ఎప్పుడు చూసినా ఇది చెయ్యి అది చెయ్యి, ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు, ఇది ఇలా చెయ్యి అలా చెయ్యి, ఇది చంపు అది చంపు, ఇదే. కానీ దావీదు దగ్గర వచ్చినప్పుడు తాను రాజైన తర్వాత దేవుడితో సహవాసం కాదు, రాజైన తర్వాత మనుషుల్ని పరిపాలించేటప్పుడు దేవా నాకు ఇది చెయ్యి అని అడగలేదు. తను ఇంకా జీవిత ప్రారంభంలోనే, బాల్య దినంలోనే దేవునితో సహవాసం కలిగిన వ్యక్తిగా చూస్తామండి. తన చేసిన ప్రార్థనలు, తన రాసిన పాటలు, కొండల తట్టు నా కళ్ళును ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది. సీ హౌ హీ ఈస్ కనెక్టింగ్ విత్ గాడ్. దేవుని మీద ఆధారపడుతూ దేవునికి హృదయం దగ్గరగా ఉన్నాడు. ఈరోజు దేవుని ద్వారా వాడబడాలనే మనము, మన హృదయం దేవునికి దగ్గరగా ఉందా? మన హృదయం దేవునికి అంగీకారంగా ఉందా? మన హృదయాన్ని చూస్తే దేవుడు మెచ్చుకుంటున్నాడా? ఈరోజు మనం చేసిన కార్యాలు బట్టి దేవుడు మనల్ని వాడుకోవాలనుకుంటున్నామండి. మనకున్న తలాంతులు బట్టి దేవుడు మనల్ని వాడుకోవాలనుకుంటున్నామండి. మనం ఏదో మేలు జరిగిస్తే దేవుడు మనకు ప్రతిస్పందనగా నేను నీకు మేలు చేస్తాను అని ఎదురు చూస్తున్నామండి. నో, గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఫెలోషిప్, రిలేషన్షిప్, సహబంధము దేవుడు కోరుతున్నాడు. ఈరోజు మన జీవితంలో ఎలాగున్నాయి? ఎందుకంటే గిద్యోను దగ్గర నుంచి మనం చూసేటప్పుడు దేవుడు ఆ వ్యక్తిని అపాయింట్ చేస్తానికి ముందుగానే, వెన్ ఐ సే అపాయింట్, ఇట్ ఈస్ అనాయింట్, అభిషేకిస్తాము. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అపాయింటింగ్. ఒక పని కొరకు ఒక వ్యక్తిని నిర్ణయిస్తాము, అభిషేకము. ఒక పని కొరకు ఒక వ్యక్తిని నిర్ణయిస్తాం. ఈరోజు చాలామంది అభిషేకించబడేవారు కావాలి అని దేవుడు అంటున్నాడు. అదే సమయంలో ఎంతమంది అభిషేకించబడాలని ఆశపడుతున్నారంటే అందరు చేతులు పైకెత్తారు. కానీ మీకు ఒక పనిని అభిషేకించి, ఒక పని విషయమై మిమ్మల్ని కోరుకుని, ఒక పని కొరకు మిమ్మల్ని నిర్ణయిస్తే, ఆర్ యూ ఫెయిత్ఫుల్? మీరు నమ్మకస్తులుగా ఉన్నారా? మీరు చేయని కార్యంలో నమ్మకత్వం కనబడుతుందా? దేవునికి లెక్కప్ప చెప్పేవారుగా ఉన్నారా?
మన జీవితంలో దేవుడు చూస్తానండి, కొంచెంలో నమ్మకం ఉండమంటున్నాడండి. మొదటిగా కొంచెంలో నమ్మకం ఉండాలి. మన కుటుంబం, నా కుటుంబం లేదు, వ్యక్తిగత జీవితం, చిన్న ఉద్యోగం, చిన్న ఇల్లు, చిన్న వాహనము, చిన్నవి చాలు. దేవుడు అంటాడు చిన్న వాటిల్లో నమ్మకంగా ఉండు. కొద్ది వాటిలో నమ్మకం ఉంటే అధికమైన వాటిపైన అధిపతిగా నిలబెడతాను. దేవుడు కోరుతున్నాడు ఏంటంటే, డిస్పైజ్ నాట్ ద స్మాల్ బిగినింగ్స్. చిన్న ప్రారంభంని నిర్లక్ష్యపరచొద్దు. ఈరోజు మీ జీవితంలో ఏదైనా చిన్నగా ఉండొచ్చేమో, ఆ చిన్న విషయంలో దేవుడు కానీ మీ జీవితంలో నమ్మకత్వాన్ని చూడగలిగితే, దేవుడు అంటాడు నేను ఒక గొప్ప ప్రణాళిక, గొప్ప తలంపులు, గొప్ప కార్యాలు మీ జీవితంలో నెరవేరుస్తాను.